Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Final year, 5th semester. Final year, 5th semester. Our next topic is subject software engineering paper 5th B. Our next topic is software project management activities. Okay, first of all, what is software project? A software project is the complete procedure of software development from requirement gathering to testing and maintenance carried out according to the execution methodologies in a specific period of time to achieve intended software product. Okay, software project అనేది complete procedure, software development కి యూజ్ చేసే complete procedure ప్లస్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి టెస్టింగ్ మెయింటెనెన్స్ వరకు జరిగే కంప్లీట్ ప్రొసీజర్ని అండ్ క్యారీడ్ అవుట్ అకార్డింగ్ టు ద ఎగ్జిక్యూషన్ మెథడాలజీస్, దీనికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ మెథడాలజీస్ని తీసుకోవడాన్ని నెక్స్ట్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం సమ్ పీరియడ్లో కంప్లీట్ చేయడాన్ని మొత్తం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అని ఒక ఇంటెండెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, ఒక కరెక్ట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని అచీవ్ అవ్వడానికి యూజ్ చేసే ప్రొసీజర్ని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటాము. ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్లానింగ్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్, స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్, రీసోర్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రిస్క్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్లానింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్, స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్, రీసోర్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్. Software project planning is a task which is performed before the production of software starts. It is a set of processes which facilitates software production. Okay, software productions సంబంధించిన సెట్ ఆఫ్ ప్రాసెసెస్ని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటాం. ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది వన్ టాస్క్ which is performed before the ప్రొడక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసే ముందు మనం పెర్ఫామ్ చేసే టాస్క్ ఫస్ట్ ప్లానింగ్, సాఫ్ట్వేర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ includes all the activities, processes need to be done in order to make a deliverable software product. It is essential because it creates boundaries of the project, clearly defining what would be done in the project and what would not be done in the project. During the project, scope management divide the project into smaller parts for ease of management. Okay, సాఫ్ట్వేర్ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి దాంట్లో? ఆల్ ద యాక్టివిటీస్ ప్రాసెసెస్ నీడ్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ డెలివరబుల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. మనం డెలివరీ చేయవలసిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క ఆల్ యాక్టివిటీస్ అండ్ ప్రాసెసెస్ ఈ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇందులో ఇట్ ఈజ్ ఎసెన్షియల్, ఇది మెయిన్ ముఖ్యమైనది. ఎందుకంటే బికాజ్ ఇట్ క్రియేట్స్ బౌండరీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇది ఎంతవరకు ప్రాజెక్ట్ చేయాలనేది దీని మీద ఈ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్లియర్లీ డిఫైనింగ్, మనం క్లియర్గా డిఫైన్ చేసుకుంటాం వాట్ వుడ్ బి డన్ ఇన్ ద ప్రాజెక్ట్. ఇందులో ఏమి చేయాలి,
వాట్ వుడ్ నాట్ బి డన్, ఏం చేయకూడదు అనేది క్లియర్గా డిఫైన్ చేసుకుంటాము స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో. నెక్స్ట్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ స్కోప్ మేనేజ్మెంట్, ఈ స్కోప్ మేనేజ్మెంట్ జరుగుతున్నప్పుడు డివైడ్ ద ప్రాజెక్ట్ని ఇంటూ స్మాలర్ పార్ట్స్ ఫర్ ఈజ్ ఆఫ్ మేనేజ్మెంట్. మనం ఈజీగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజీగా ఉండడం కోసం స్మాలర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఇది స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్? ఫర్ ఎన్ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్యురేట్ ఎస్టిమేషన్ ఆఫ్ వేరియస్ మెజర్స్ ఈజ్ ఏ మస్ట్. ఓకే, మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ జరగాలంటే కొన్ని మెజర్స్ అనేవి కావాలి. ఆ మెజర్స్ ఏమేంటి? ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ మే ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్. ఏంటి? సైజ్ ఎస్టిమేషన్, ఎఫర్ట్ ఎస్టిమేషన్, టైమ్ ఎస్టిమేషన్, కాస్ట్ ఎస్టిమేషన్. సైజ్ ఎస్టిమేషన్. ఫస్ట్, సాఫ్ట్వేర్ సైజ్ మే బీ estimated either in terms of KLOC, kilo line of code, or by calculating number of function points in the software. Lines of code depends upon coding practices. ఓకే, సైజ్ ఎస్టిమేషన్. దీంట్లో ఎస్టిమేషన్స్లో 4 టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సైజ్ ఎస్టిమేషన్ ఏంటి? మనం ఎంత కోడ్ని యూజ్ చేయాలి, అది దానికి టెక్నిక్స్ ఉన్నాయి. KLOC టెక్నిక్స్, కిలో లైన్ ఆఫ్ కోడ్ అనే టెక్నిక్ ద్వారా, లేదా బై క్యాలిక్యులేటింగ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ FP టెక్నిక్ ద్వారా మనం సైజుని డిపెండ్ చేస్తాము, సైజుని డిఫైన్ చేస్తాము. ఈ సైజు మీద డిపెండ్ అయి ఉంటుంది. కోడింగ్ ప్రాక్టీసెస్ అనేది సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎఫర్ట్ ఎస్టిమేషన్. ఎఫర్ట్ ఎస్టిమేషన్ మీన్స్ ద ప్రాజెక్ట్ మేనేజర్ estimate efforts in terms of personal requirement and manpower required to produce the software. For effort estimation, software size should be known. ఓకే, సాఫ్ట్వేర్ సైజు తెలిసిన తర్వాత దాన్ని మ్యాన్ పవర్ ఎంత యూజ్ చేయాలనేది ప్రాజెక్ట్ మేనేజరు ఎస్టిమేట్ చేస్తాడు. ఎఫర్ట్ ఎస్టిమేషన్ అనేది ద ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్టిమేట్ ఎఫర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ personal requirement and manpower required to produce the software. For effort estimation for software size should be known. ఓకే, సాఫ్ట్వేర్ సైజుని బట్టి ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది ప్రాజెక్ట్ మేనేజరు ఎస్టిమేట్ చేస్తాడు. నెక్స్ట్ టైమ్ ఎస్టిమేషన్. వన్స్ సాఫ్ట్వేర్ సైజ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఎస్టిమేటెడ్, ద టైమ్ రిక్వైర్స్ టు ప్రొడ్యూస్ ద సాఫ్ట్వేర్ కెన్ బి ఎస్టిమేటెడ్. Software tasks are divided into smaller tasks, activities or events by work breakthrough structure. The tasks are scheduled on day-to-day basis or in calendar months. The sum of the time required to complete all tasks to hours or days is the total time invested to complete the project. Time estimation గురించి, once software size and efforts are estimated, the time required to produce the software can be estimated. Okay, once సాఫ్ట్వేర్ సైజు అండ్ ఎఫర్ట్స్ ఎస్టిమేట్ అయిన తర్వాత టైంని ఎంత టైంలో తీసుకోవాలనేది టైం కూడా ప్రొడ్యూస్ చేస్తాము, ఎస్టిమేట్ చేసుకుంటాము. సాఫ్ట్వేర్ టాస్క్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ టాస్క్. సాఫ్ట్వేర్ టాస్క్ అనేవి నెంబర్ ఆఫ్ స్మాలర్ టాస్క్ తోటి డివైడ్ అయ్యి ఉంటాయి. వాటి టాస్క్, యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్ తోటి డివైడ్ అయ్యి ఉంటాయి. దీన్ని వర్క్ బ్రేక్ త్రూ స్ట్రక్చర్ అంటాము. నెక్స్ట్ ద టాస్క్స్ ఆర్ షెడ్యూల్డ్. ఈ వర్క్స్ అనేవి ఎలా ఉంటాయి? టాస్క్స్ ఆర్ షెడ్యూల్డ్ ఆన్ డే టు డే బేసిస్ ఆర్ ఇన్ క్యాలెండర్ మంత్స్. డే టు డే బేసిస్ షెడ్యూల్ అవుతాయి, అంటే డే బై డే ఏం వర్క్ చేయాలనేది షెడ్యూల్ అవుతాయి, లేదా క్యాలెండర్ మంత్స్ని బట్టి షెడ్యూల్ చేసుకుంటాము వర్క్ని. ద సమ్ ఆఫ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఆల్ టాస్క్స్ ఇన్ అవర్స్ ఆర్ డేస్ ఈజ్ ద టోటల్ టైమ్ ఇన్వెస్టెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఈ టైమ్స్ అన్నిటినీ కలుపుకుంటే మనకి టోటల్ టైం మనం టోటల్ టైము ప్రాజెక్ట్కి ఎంత ఇన్వెస్ట్ చేసామనేది తెలుస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఎస్టిమేషన్. కాస్ట్ ఎస్టిమేషన్ అంటే ఫర్ ఎస్టిమేటింగ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్. కాస్ట్ ఎలా ఎస్టిమేషన్ చేస్తాము? సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ క్వాలిటీ, హార్డ్వేర్, additional software or tools, licenses, etc.,
skilled persons with task specific skills, travel involved, communication, training and support. Okay, cost estimation అనేది సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ యొక్క సైజుని బేస్ చేసుకుని ఉంటుంది. సాఫ్ట్వేర్ సైజ్ పెరిగే కొలది కాస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి సాఫ్ట్వేర్ క్వాలిటీ ఉంటుంది, దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ హార్డ్వేర్ యొక్క కాస్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎడిషనల్ సాఫ్ట్వేర్ ఆర్ టూల్స్ ఆర్ లైసెన్సెస్, ఎడిషనల్గా ఏమైనా సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేసినా లేకపోతే లైసెన్స్ తీసుకోవాలన్నా దానికి కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్కిల్డ్ పర్సన్స్ విత్ టాస్క్ స్పెసిఫిక్ స్కిల్స్. ఓకే, ఒక టాస్క్ చేయడానికి స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి స్కిల్డ్ పర్సన్స్ని తీసుకోవడానికి కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది, ఎస్టిమేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్, ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా వస్తే కనుక ఆ సాఫ్ట్వేర్ని ట్రైనింగ్ ఇవ్వడానికి దానికి సపోర్ట్ ఇచ్చే సాఫ్ట్వేర్స్ని తీసుకోవడానికి ఇవన్నిటికి కూడా కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ముందు ఎస్టిమేట్ చేసుకోవాలి. అంటే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అనేది మెయిన్ 4 టైప్స్లో ఉంటాయి. సైజ్ ఎస్టిమేషన్, ప్రాజెక్ట్ యొక్క సైజ్ని ఎస్టిమేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎఫర్ట్, దానికి ఎంత మ్యాన్ పవర్ ఉందో తీసుకోవాలనేది ఎస్టిమేట్ చేసుకుంటాము. నెక్స్ట్ టైం ఎంత టైం పీరియడ్లో మనం కంప్లీట్ చేయాలనేది ఒక షెడ్యూల్ చేసుకుంటాము. నెక్స్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ అనేవి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో కాస్ట్ అనేది ఎంతెంత అవుతుంది అనేది ఎస్టిమేట్ చేసుకుంటాము. ఇది ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ in project refers to a roadmap of all activities to be done with specified order and within the slot allotted to each activity. Okay, so project scheduling అనేది ఒక రోడ్ మ్యాప్, ఆల్ యాక్టివిటీస్ని ఎలా ఎంత టైంలో చేయాలి, ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అనేది ఎలొకేటెడ్ టు ఈచ్ యాక్టివిటీకి ఎంత స్లాట్ బుక్ చేయాలనేది దీంట్లో తీసుకుంటాము. ఫర్ షెడ్యూలింగ్ ఏ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నెసెసరీ టు బ్రేక్ డౌన్ ద ప్రాజెక్ట్ టాస్క్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ ఫామ్. మనం ప్రాజెక్ట్ టాస్క్స్ని స్మాలర్ మేనేజబుల్ ఫామ్స్లో డివైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ ద రీసోర్సెస్ని ఎస్టిమేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎస్టిమేట్ టైం ఫ్రేమ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ టాస్క్కి టైం ఫ్రేమ్ ఎంత టైం తీసుకోవాలనేది రిక్వైర్ దీంట్లోనే ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్లోనే తీసుకుంటాము. నెక్స్ట్ డివైడ్ టైమ్ ఇంటూ వర్క్ యూనిట్స్, ఈ టైంని ఎన్ని వర్క్ యూనిట్స్ కింద ఎంత వర్క్ ఏ టైంలో ఎంత వర్క్ చేయాలనేది కూడా డివైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ అసైన్ అడెక్వేట్ నెంబర్ ఆఫ్ వర్క్ యూనిట్స్ ఫర్ ఈచ్ టాస్క్, ప్రతి టాస్క్కి కూడా ఎంత నెంబర్ ఆఫ్ యూనిట్స్ అసైన్ చేయాలనేది అసైన్ చేసుకుంటాము. డిటర్మైనింగ్ ద క్రిటికల్ పార్ట్, మొత్తం దీంట్లో ఈ షెడ్యూల్లో మెయిన్ క్రిటికల్ పార్ట్ ఏంటనేది మనం ఈ పార్ట్స్లో ఏది అనేది డిటర్మైన్ చేసుకుంటాము. క్యాలిక్యులేట్ టోటల్ టైం రిక్వైర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఓకే, మొత్తం రిక్వైర్డ్ టైం టోటల్ టైంని స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు క్యాలిక్యులేట్ చేసేది ప్రాజెక్ట్ షెడ్యూల్లోనే క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్లో నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కంపార్ట్మెంటేషను, ఇంటర్డిపెండబిలిటీ, నెక్స్ట్ ఎఫర్ట్ ఎస్టిమేషను, టైం ఎస్టిమేషను, నెక్స్ట్ ఎస్టిమేట్ మైల్ స్టోన్స్, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్లోనే వస్తాయి. నెక్స్ట్ resource project management means all elements used to develop a software product may be assumed as resource for that project. Okay, మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ రీసోర్స్ మేనేజ్మెంట్లోకి వస్తాయి. అవి ఏంటంటే డిఫైనింగ్ proper organization project by creating a project team and allocating responsibilities to each team member, determining resources required at a particular stage and their availability. Next, manage resources by generating resource requests when they are required and deallocating them when they are no more needed. That means resource management అనేవి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? డిఫైనింగ్
ప్రాపర్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ముందు మెయిన్ ఆ ప్రాజెక్ట్ యొక్క ఆర్గనైజేషన్ ప్రాపర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్ టీమ్, ఒక ప్రాజెక్ట్ టీమ్ని క్రియేట్ చేయాలి. అండ్ ఎలకేటింగ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకి సమ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలకేట్ చేయాలి ఈచ్ టీమ్ మెంబర్కి. నెక్స్ట్ డిటర్మైనింగ్ రీసోర్సెస్ రిక్వైర్డ్ అట్ ఏ పర్టికులర్ స్టేజ్ అండ్ దేర్ అవైలబిలిటీ. ఓకే, రీసోర్సెస్ అనేవి పర్టికులర్ స్టేజ్లో ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతాయో అనేది డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మేనేజ్ రీసోర్సెస్ బై జనరేటింగ్ రీసోర్స్ రిక్వెస్ట్ when they are required and deallocating them when they are no more needed. ఓకే, మొత్తం రీసోర్సెస్ అన్నిటిని జనరేట్ చేసుకుని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, వెన్ దే ఆర్ రిక్వైర్డ్ అండ్ డిఅలోకేటింగ్ దెమ్, ఎక్కడ ఉపయోగపడతాయి అండ్ ఎక్కడ డిఅలోకేటింగ్ చేయాలి అనేది చూడాలి. నెక్స్ట్ వెన్ దే ఆర్ నో మోర్ నీడెడ్, ఎక్కడ అవసరం లేదనేది కూడా మనం రీసోర్సెస్ని డిటర్మైన్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ all activities pertaining to identifying, analyzing and making provision for predictable and non-predictable risks in the project. That means ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్లో ఐడెంటిఫైయింగ్ అండ్ అనలైజింగ్ ద మేకింగ్ ప్రొవిజన్ ఫర్, అంటే మొత్తం మనం యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసుకుని ప్రెడిక్టబుల్ అండ్ నాన్ ప్రెడిక్టబుల్ రిస్క్స్, అంటే ఊహించిన లేదా ఊహించని రిస్క్స్ ఏమేమి వస్తాయనేది మనం ఐడెంటిఫై చేయాలి. దీంట్లో రిస్క్స్ మే ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయంటే ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ లీవింగ్ ద ప్రాజెక్ట్ అండ్ న్యూ స్టాఫ్ కమింగ్ ఇన్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అనేది బయటకు వెళ్ళిపోతే న్యూ స్టాఫ్ అనే వాళ్ళు కమింగ్ అవుట్ వస్తే కనుక దానివల్ల వచ్చే రిస్క్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ని చేంజ్ చేయాలి. రిక్వైర్మెంట్ చేంజ్ ఆర్ మిస్ఇంటర్ప్రిటింగ్ రిక్వైర్మెంట్ని చేంజ్ చేసుకుంటూ మిస్ఇంటర్ప్రిటింగ్ ఏమైనా ఉంటే ఆ రిక్వైర్మెంట్ని డిలీట్ చేయాలి. అండ్ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ రిక్వైర్డ్ టైమ్ అండ్ రిసోర్సెస్, ఆ ఎస్టిమేషన్ టైంని మనం రిక్వైర్డ్ టైంని అండ్ రిసోర్సెస్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. రిస్క్ దానివల్ల వస్తుంది, టైము అండ్ రిసోర్సెస్ వల్ల కూడా మన రిస్క్ వస్తుంది. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, బిజినెస్ కాంపిటేటర్స్. టెక్నాలజీ చేంజింగ్ ద్వారా వచ్చే రిస్క్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ అంటే మనకు ఈ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల వచ్చిన రిస్క్స్ కానీ, లేదా బిజినెస్ కాంపిటేటర్స్ వల్ల వచ్చే రిస్క్స్ కానీ, ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రిస్క్స్ని ఐడెంటిఫై చేయాలి. ప్రెడిక్టబుల్ అండ్ నాన్ ప్రెడిక్టబుల్ రిస్క్, దట్ మీన్స్ ఊహించిన లేదా ఊహించని రిస్క్స్ అన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీలో.